ఏదో వ్యాపకం ఉంటే అంటే మనం బాగుంటాము, మనతో పాటు పిల్లలు బాగుంటారు, మన హస్బెండ్ బాగుంటారు. అంటే మనకి వ్యాపకం లేదనుకోండి, కొంచెం డిప్రెషన్‌లో ఉండి మనం ఏదైనా ఇబ్బంది పెడితే పాపం అందరూ డిస్టర్బ్ అయిపోతారు కదా! అవును. అందుకని మనకంటూ ఏదైనా ఒక మంచి ఫ్రెండ్ అనో ఏదో సంథింగ్ వాళ్ళకి ఇష్టమైన దాంట్లో వాళ్ళు ఉంటే బాగుంటుంది. ఇప్పుడు చాలా మంది చేస్తున్నారులేండి. ఇప్పుడంతా ఆన్‌లైన్ వచ్చింది కాబట్టి ఇళ్లల్లో 80 ఇయర్స్ బామ్మలు కూడా వస్తున్నారు, చక్కగా చేస్తున్నారు. పచ్చళ్ళు పడుతున్నారు, లేకపోతే గనక పిండి వంటలు వండుతున్నారు. అది కూడా నిజంగా చాలా బాగా ఆవకాయ పెడుతున్నారా ఏరు హోటల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్రెడీ పెడుతూనే ఉన్నాం కదా. మీరు ఎప్పటికప్పుడు పెట్టాలి ఎప్పటికప్పుడు అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ వరకు ముందు పెట్టినా కానీ మేలో మొత్తం 6 నెలలకి కలిపి పెట్టేసేదా. ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే ఎప్పటికప్పుడు మామిడికాయలు వస్తూనే ఉన్నాయి, లాస్ట్ కి జూన్ వరకు వస్తాయి, తర్వాత పునాస్ మామిడికాయలు వస్తున్నాయి. ఏదైనా ఫ్రెష్ గా పడితే ఇంకా బాగుంటుంది కాబట్టి ఇప్పుడు నేను ఒక 2 months నుంచి ప్రతి వీక్ పడుతున్నాను. ఎవ్రీ వీక్ మామిడికాయలు విజయవాడ నుంచి తీసుకొచ్చి పడుతున్నాను. ఇంకా అదే అలాగే చేద్దాం కంటిన్యూ అనుకుంటున్నాను. అంటే ఫ్రెష్, అది కూడా ఫ్రెష్ గా ఉంటుంది కదా. అవును. నిన్న నాగేశ్వరి గారి మూవీ రిలీజ్ అయినట్టు మీరు వెళ్ళారు. నేను కాల్ చేసినప్పుడు థియేటర్ లోనే ఉన్నారు. చాలా బాగుంది. అంటే నేను ఎప్పుడు జెన్యున్ గానే ఇస్తానని అందరికీ తెలుసు కదా. నాకైతే చాలా బాగున్నాడు, చాలా బాగుంది తనకి. అలాగే మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా చాలా బాగుంది ఉషా అని చెప్పేసి అందరూ దాన్ని బాగా మంచి హిట్ అయితే బాగుండు అని చెప్పి అందరూ ఎమోషన్ అయ్యారు బాగాను. చాలా బాగా అనిపించింది. శౌర్య యాక్టింగ్ కానీ మిగతా అందరూ కానీ మొత్తం అంతా బాగుంది. సిస్టర్ గా వాళ్ళిద్దరు కూడా చాలా బాగా సూట్ అయ్యారు. అదే అక్క తమ్ముళ్ళలాగా అనమాట. శ్రీదేవి గారును శౌర్య కూడా బాగుంది, చాలా బాగుంది. ఒక సిస్టర్ సెంటిమెంట్. అంటే రొటీన్ స్టోరీ అయినా కానీ కొంచెం ఎమోషనల్ పర్సన్స్ బాగానే కనెక్ట్ అవుతారు ఫ్యామిలీ వాళ్ళంతా. ఎప్పుడు కలిసే అవకాశం ఉంటుంది మీరంతా? ఏదైనా పండగలకి అలా కలుస్తూ ఉంటారా, లేకపోతే రెగ్యులర్ మీ బిజీ ఉంది? యాక్చువల్ గా చెప్పాలంటే పండగలకి అస్సలు అవ్వట్లేదు. లాస్ట్ వరకు కొంచెం పాపం. అంటే పండగలకి నేను రెస్టారెంట్ కి రావాల్సిందే కదా. సో అందుకు ఏదైనా ఈవినింగ్ టైం కొంచెం అలా వెళ్ళినప్పుడు నేనే వెళ్తాం అట్లా చేస్తున్నా. పాపం నేను ఇంటికి పిలిచి పండగకి సెలబ్రేట్ చేసేది ప్రస్తుతానికైతే లేదు. అలాగే అయిపోయింది. అంటే ఉగాదికి కూడా ఏంటంటే మన స్పెషల్ ఉగాది తెలుగు భోజనం అని పెడతాము. ఆ పొద్దున్నే 4ంటికే వచ్చి అవన్నీ చేయటము, తర్వాత అవన్నీ వచ్చిన వాళ్ళందరితోటి మాట్లాడటం తోటి నాకు యాక్చువల్ గా చెప్పాలంటే కొంచెం నేను నా పర్సనల్ నా పిల్లల్ని మిస్ అవుతున్నాను కొంచెం. అది మనవరాళ్ళని పిల్లల్ని మిస్ అవుతున్నాను. ఇందాక వచ్చినప్పుడు ఒక ఫ్రేమ్ చూసాను, ఆవు దూడ. అది ఎక్కడ, ఎందుకు పెట్టారు, ఎక్కడ కొన్నారు అసలు? అంటే నాకు అక్కడ ఆ ప్లేస్ లో ఒక మంచిది ఏదైనా కానీ పెట్టాలి, ఏం పెట్టాలి అనేది నాకు ఐడియా రాలేదు. కానీ బాగుండేటట్లు పెట్టాలి. అంటే రాగానే ఒక పాజిటివ్ వైబ్ ఉండాలి అని అనుకున్నప్పుడు ఇట్లా కృష్ణానగర్ లోనే అక్కడ పెయింట్ షాప్ ఉంది. అలా వెళ్తున్నప్పుడు అక్కడ ఆగాను. ఆగినప్పుడు నాకు ఇది చూస్తే నాకు ఎందుకునో ఈ ప్లేస్ కి అది కరెక్ట్ యాప్ట్ అనిపించింది. అందుకు నేను ఎంటర్ అవ్వగానే నేను గోమాత దండం పెట్టుకుని లోపలికి వస్తాను. వచ్చి చాలా మంది అడిగారు కదా, ప్రతిరోజు గృహప్రవేశం చేసి. అది చాలా నేను ఎంతగానో అదే ఏం పెట్టాలి అని ఎంతో అనుకుంటే అలా భగవంతుడు అట్లా ఇచ్చేసాడు అనమాట, ఒక పాజిటివ్ గా. ఈవెన్ ఫోటో ఫ్రేమ్స్ కూడా భలే కాంబినేషన్స్ భలే పెట్టారు. జయప్రద, జయసుధ్ గారు, బాలకృష్ణ గారు కాంబినేషన్స్ పెట్టారు. అంటే మనం మాదాపూర్ లో మామూలుగా అసలు గబాల ఏంటంటే అసలు ఎక్కువ ఆలోచించలే, టక్మని పెట్టేసాం అది. కానీ నాకు అనిపించింది సేమ్ అవే ఎక్కడైనా అంతా పెడతారు కదా, కొంచెం డిఫరెంట్ గా పెట్టాలి అని. ఆ ఫొటోస్ కోసం నిజంగా చెప్పాలంటే ఒక 1 month 1.5 months అంటే మెనూ కూడా అంత ఆలోచించలేదు నేను దానికోసం. అంటే మంచి కాంబినేషన్ తోటి అట్లాగా, అంటే కాంబినేషన్స్ ఏంటంటే మళ్ళీ ఒక కాంబినేషన్ మళ్ళీ ఇంకో దాంట్లో ఉండకూడదు కదా, అట్లా మనం ఎత్తుకి పెట్టాం అనమాట. చాలా ఎంజాయ్ చేస్తారు అక్కడికి వచ్చి ఫొటోస్ తీసుకుంటారు అందరూ. చాలా బాగుంది యాక్చువల్లీ. హోటల్ ఇండస్ట్రీలో మీరు రావాలనుకున్నప్పుడు మీరన్నట్టు, ఇందాక మనం అనుకున్నట్టు చాలా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. మనకంటూ మన ఐడెంటిటీ లేదా ఇక్కడికే వచ్చి ఎందుకు తినాలి, ఇన్ని ఉన్నాయి కదా అన్న పాయింట్ లో మీరు యూనిక్ గా ఎలా ఉండాలనుకున్నారు? అంటే యాక్చువల్ గా చెప్పాలి అంటే మనకి కాకతీయ మెస్ ఉంటుంది అమీర్పేటలో, అది చాలా బాగుంటుంది. అలాగే హర్ష మెస్ అని ఉంటుంది. ఆ రెండు చాలా ఫేమస్. ఒక మంచి ఫుడ్ పెడతారు. అది కమర్షియల్ గా అనేది ఆలోచించడం. నేను ఎంతసేపటికి ఏంటంటే ఒక మంచి భోజనం, ఇంటి భోజనం తాళీ లాగా పెడదాము అని అనుకున్నాను. అంటే ఫస్ట్ క్లౌడ్ కిచెన్ అనుకున్నాము, అనుకోకుండా అది రెస్టారెంట్ గా రూపాంతరం వచ్చింది. చెందినప్పుడు ఏంటంటే నేను తాళి అని స్టార్ట్ చేశాను. ఆ తాళి స్టార్ట్ చేసేటప్పుడు ఇంట్లో ఎప్పుడు నేను కుక్కర్ తోటి పలావ్స్ చేస్తాను.
ఆ కుక్కర్ పలావ్ ది కూడా పెడదాము ఇదిను అది అంటే ఇంట్లో వండుకున్నట్టు ఎవరికొకరు అంటే అప్పటికప్పుడు వేడివేడిగా ఎవరి తింటే food వాళ్ళకే. బాగుంటుంది కదా అని అది ఇది రెండు మెయిన్ అనుకున్నాను. ఓకే కానీ దీంతో పాటు అన్నీ ఉండాలి అంటే సౌత్ ఇండియన్ ఉండాలి, ఇండియన్ ఉండాలి, చైనీస్ ఉండాలి, తండూరి ఉండాలి, అన్ని కలిపి పెట్టాం. ఒక 1 month వరకు ఓన్లీ థాలీనే జరిగింది. అంటే థాలీ జరిగింది. ఈ మధ్య మధ్యలో ఈ కొన్ని వెళ్తూ ఉండే ఐటమ్స్ అప్పుడప్పుడు కుక్కర్లు వచ్చాయి. అసలు ఇదైతే మాత్రం ఇప్పటికీ అనుకుంటుంటాము, ఎప్పుడన్నా ఒకసారి కుక్కర్ ఆన్లైన్ ఆర్డర్ వచ్చేది. అసలు ఆన్లైన్ ఆర్డర్ మోగంగానే అసలు అందరం ఏంటంటే ఒక ఎలర్ట్ అనమాట, అబ్బో వచ్చింది వచ్చింది. అసలు మాకు ఇప్పుడు తలుచుకుంటే భలే నవ్వు అనిపిస్తుంటుంది. అసలు ఆన్లైన్ ఇలా మోగంగానే వచ్చింది అంటే కుక్కర్ వచ్చిన నేను కుక్కర్ది నేను చేస్తుంటే మా చెఫ్స్ అందరూ నా చుట్టూతో నిలబడేవాళ్ళు. అంటే ఒక రకంగా ఏంటంటే అమ్మ వంట చేస్తుంటే పిల్లలందరూ చుట్టుముగి చేసినట్టు అట్లా ఉండేవా. అది ఇచ్చి పంపించేవాళ్ళు. అట్లా ఏదో తర్వాత అంతా ఖాళీగా కూర్చునేవాళ్ళు మా చెఫ్స్ కూడా. ఏంటంటే అప్పుడు అంటే ఒక రోజు వచ్చేటప్పటికి మాకు ఒక 40,000-50,000 అంటే చాలా ఎక్కువ. ఓకే మార్నింగ్ అసలు పాపం చెఫ్స్ అందరూ ఇంతమంది స్టాఫ్ ఉండేవాళ్ళం. అయితే అందరూ డల్గా కూర్చునే వాళ్ళు, ఏం చేయాలో అర్థమయ్యేది కాదు, ఇంకా కూర్చుని ముచ్చట్లాడుకోవటం ఇదే జరిగేది. ఆ తర్వాత అనుకోకుండా ఏదో సినిమాల్లో చూపించినట్టు ఒక్కసారిగా ఈ మన తమాడా వాళ్ళు మనకి సినిమా నుంచి తెలుసు కదా, వాళ్ళు ఒకసారి వీడియో తీసుకుంటామని చెప్పి వచ్చారు. వచ్చినప్పుడు దాంట్లో కుక్కర్ పలావ్ను మిగతా ఐటమ్స్ కూడా చేసాము. ఇంకా కుక్కర్ పలావ్ November 10th ఆ టైం అనుకుంటా. మేము September 23rd స్టార్ట్ చేసాము. ఇంకా అక్టోబర్ లేదు, నవంబర్ కూడా శాలరీలు ఇంటి నుంచే తీసుకొచ్చి ఇచ్చాను. అక్టోబర్ కానీ నవంబర్ కానీ నేను అనుకున్నా దేవుడి దగ్గర అయితే మాత్రం అనుకున్నా, నేను మళ్ళీ డిసెంబర్లో శాలరీస్ ఇచ్చేటప్పుడు నేను ఇంట్లోంచి తీసుకురాకూడదు అని అనుకున్నా. అసలు November 10th 11th ఇంకా అసలు ఒక్కసారిగా ఈవినింగ్ స్టార్ట్ అయింది. అసలు నాకు అన్ని కుక్కర్ లేవు, నేనేదో అది కాదు. అసలు చూడండి, నేను పరిచయం ఉండి కూడా ఒక్క ప్రమోషన్ కూడా అడగలేదు అని పక్కన పెట్టుకొని. అంటే నిజంగా నేను ఇప్పటికీ ఎవరిని ప్రమోషన్ అడగలేదు, తెలుసు. అయితే అసలు అది సినిమాలో చూపించినట్టే కరెక్ట్ గా ఒక కరెక్ట్ కిచెన్ సూపర్వైజర్ లేరు నాకు. డైనింగ్ లో ఒక్క 4 ఉన్నారు స్టాఫ్. పక్కన కుక్కర్లు ఎవరికి నేను ఇవ్వలేదు, ఎవరికి ట్రైనింగ్ ఇవ్వలేదు. అసలు ఎలా అంటే నిజంగా భగవంతుడే అట్లా నిజంగా చేసినట్టే. ఎలా చేసామో మా వాళ్ళు ఎలా చేశారు, నేను ఎలా చేశాను. అసలు 1 hour 1.5 hour 2 hours రోడ్ అంతా నిండి, మీరు వచ్చారు కదా అక్కడికి, రోడ్డు బయట వరకు జనాలు. అసలు వెయిటింగ్. అసలు ఇవాళ 4 పొయ్యిలు స్టవ్ కొని మళ్ళీ రేపు 4 పొయ్యిలు, రోజు అట్లా ఒక 5 పొయ్యిలు అనమాట. ఒక్కసారి 20 కుక్కర్లు పెట్టినా అవ్వలేదు. ఎంత అంటే తర్వాత ఒక 1 month కి సెట్ అయ్యాం అనమాట. అదే చెప్పాను, కొంచెం మేము అనుకోలేదు ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుందని. ఇంకా అలా భగవంతుడి దయ వల్లనే అంత బాగా సక్సెస్ అయింది. ఇంకా అదంతా క్రెడిట్ అంతా భూవారా స్వామికి. దట్స్ రియల్లీ వెరీ నైస్. అదే అనిపిస్తూ ఉంటుంది, ఈ రోజున్న సిచ్యువేషన్ రేపటికి ఉండదు, చాలా ఓపిక కావాలి అని చెప్పని. ఇంత లైఫ్ చూసారు కదా ఉష గారు, 2 పిల్లలు, ఫిల్మ్ ఇండస్ట్రీ, హోటల్ ఇండస్ట్రీ, ఇప్పుడు ఇంకా ఏవో బిజినెస్ కూడా పెడతానంటున్నారు. వాట్ ఈజ్ లైఫ్ యాజ్ ఎ ఉమెన్ అంటే ఏం చెప్తారు? చాలా పెద్ద క్వశ్చన్ అడిగారు. ఆన్సర్ అంటే ఇంకా మనం ఒకటి అనుకుంటాం, దేవుడు ఒకటి ఇస్తాడు. సో మనం అనుకున్న దాంట్లో మనం వెళ్తూ ఉంటే మళ్ళీ దేవుడు ఏదన్నా మన పక్కకు చూపిస్తే 1-2 సార్లు ఆలోచించుకుని చేయటం అనేది. నేను ఇప్పుడు దాకా యాక్చువల్గా చెప్పాలి అంటే, ఇప్పుడు దాకా నా లైఫ్లో నేను తిరిగి చూసుకుంటే నేనేమి ఆలోచించకుండా గబగబా చేసేసాను. అవునా? అవును, అన్నీ కూడా ఇమ్మీడియట్ ఇన్స్టెంట్ డెసిషన్స్ ఏదైనా కానీ. నేనైతే ఇప్పుడు నా అనుభవంతో నేనేం చెప్తాను అంటే, అవన్నీ నాకు రాంగ్ అయినాయి నేనేం అనను, కానీ ఏదైనా 1-2 సార్లు ఆలోచించుకుంటే బాగుంటుంది. ఇది ఇలా అయితే ఎట్లాగా, ఇది ఇలా అయితే ఎట్లాగా అనేది బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. రెస్టారెంట్ పెట్టేటప్పుడు కూడా నేను అంత లోపల పెడుతున్నాను కదా, ఎవరు వస్తారా రారా అనుకుని నేను మా హస్బెండ్కి కూడా చెప్పా, నాకు ఒక 6 months టైం ఇవ్వండి, 6 monthsలో నేను సక్సెస్ అవ్వకపోతే నేను తీసేస్తాను. 6 months మాత్రం మళ్ళీ అవలేదేంటి ఇవన్నీ మాత్రం నన్ను అడగద్దు, నన్ను డిస్కరేజ్ అయితే చెయ్యొద్దని చెప్పాను. ఓకే చెప్పినా మామూలే ఉంటుంది కదా, అంటూనే ఉన్నారు అదేంటి ఎవరు రావట్లేదు అంటే నేను ఎక్కడ ప్రమోషన్ చేశాను, అసలు ఈ లోపల ఉందని ఎవరికి తెలుస్తుంది. నేనైతే కాన్ఫిడెంట్ గా ఉన్నాను, నేనేమి ఎక్కడ ప్రమోషన్ చేయలేదు, దేంట్లోనూ చేయలేదు. ఆ తర్వాత అంటే నేను
మీరు చూసారు కదా, I know, I ఈవెన్ know. నా ఇన్స్టాలో కూడా శౌర్యాన్ని చేయలేదు. ఎక్కడా పెట్టలేదు నేను. అసలు ఇప్పుడు దాకా శౌర్యాన్ని నేను ఎక్కడా అంటే I know. మీకు తెలుసు కదా నార్సింగ్ది కొంచెం మనకి ఇన్సిడెంట్ జరిగింది. అవును. అందుకుని నేను అసలు ఇప్పుడు ఏదైనా హోటల్ ఇండస్ట్రీ అంటే ఇంట్లోనే మనము ఫ్రిడ్జ్ లో పెట్టి వాడకపోయినా కానీ ఒక్కొక్కసారి బిజీగా ఉన్నప్పుడు Mm. బై మిస్టేక్ ఏదైనా పాడైపోయింది ఉంచొచ్చు, Mm. మళ్ళీ తర్వాత మనం తీసేస్తాం. అవును, అవును, ఇక్కడ మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మనం పని వాళ్ళతో కూడా డిపెండ్ అయి ఉంటుంది. అవును. అప్పుడు దాకా ఉన్నది ఆ రోజున ఏదన్నా చేయకపోవచ్చేమో, ఇప్పుడు దాకా జరగలేదు చూసుకుంటూనే ఉంటాం, అవును. కానీ ఎప్పుడన్నా తెలియదు కదండి అన్నప్పుడు గబాల్న ఇప్పుడు రైడ్స్ ఇవన్నీ చాలా అవును, జరుగుతున్నాయి. అవును, అవును. జరుగుతున్నప్పుడు మనం చేయింది మన వర్కర్స్ ఏదన్నా తప్పులు జరిగితే అంటే ఇంట్లోనే మనం మన పని వాళ్ళతోటి ఇద్దరితోటే మనం చేయించలేము. అవును, అవును. ఇక్కడ ఇంతమందితో ఇంతమంది చేసి చేయించినప్పుడు ఎక్కడన్నా బై మిస్టేక్ అలానే ఆ ఫుడ్ మనం పెట్టాం. అవును. అసలు మాక్సిమం అంటే మన దగ్గర నిలవ ఉన్నది ఉండదు, ఎందుకంటే ఏది కూడా మార్నింగే తెప్పిస్తాము, ఈవినింగ్ తెప్పిస్తాము, అర్జెంట్ అయితే ఆఫ్టర్నూన్ కూడా తెప్పించుకుంటాం. కానీ వీళ్ళు ఏదన్నా చూడకుండా పొరపాటున పెడతారేమో, మనం ఏమి మన అవును, డెస్టినీ ఎలా తెలీదు ఉంటుందో కదా. తెలియదు. అలా ఉన్నప్పుడు గబాల్న మళ్ళీ హీరో నాగశౌర్యం హోటల్ రెస్టారెంట్ అంటుంటారు. అసలు అలా రాకూడదు అని అసలు శౌర్య రాడు, నేను కూడా దాంట్లో ఎక్కడ కూడా వాడుకోలేదు. మీ ద్వారా ఏం I know. చెప్తున్నానంటే ఇది ఓన్లీ ఉషా ముల్పూరిస్ కిచెన్, ఉషా ముల్పూరిదే తప్పితే దీంట్లో హీరో నాగశౌర్యకి ఏ రకమైన ఇన్వాల్వ్మెంట్ లేదు. లేదు. ఎప్పుడైనా పంపిస్తుంటారా మీరు, ఈరోజు ఫుడ్ సూపర్ గా ఉంది ఇంటికి పంపిస్తున్నాను ఎప్పుడైనా అంటే పంపిస్తుంటారా? శౌర్యకి ఎట్లా అంటే వేడిగా ఫుడ్ ఇష్టం, ఉమ్, అంటే పొయ్యి మీద దించింది పెట్టాలి. పెట్టాలి. సో ఈ ఫుడ్ అంతా తను తిన్నాళ్ళు. పండు తెలుసు కదా మీకు, అవును. పండు చాలా బాగా చేసి పెడతాడు. సో అందుకు నేనంటే కనుక ఇప్పుడు నేను అవసరం లేదు. ఇక్కడ నుంచి నేను అక్కడ పంపించినప్పుడు కారిపోతుంది, అవును, ఆరితే వాడికి ఇష్టం ఉండదు ఎలా ఉన్నా కానీ. Correct. అది ఒక 25-27 సంవత్సరాల నుండి పెట్టాను కదా. అవును కదా. అది నిజం. అది అనుకున్నారా కానీ లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు అయ్యో నాకు సంబంధాలు చూసే పని తప్పించారని అనుకున్నారా, లేకపోతే? చాలా సంతోషించాను. అంతే కదా. అంటే అంటే అరేంజ్ మ్యారేజ్ తప్పని నేను అనను, కానీ Yeah. ఇలా వెళ్తేనండి వాళ్ళు ముందు Understanding లో ఉంటారు. కలిసి ఉండాల్సింది వాళ్ళిద్దరు వాళ్ళు బాగుంటే కనుక చాలు కదా అన్న ఉద్దేశం నాకుంది. ఉమ్, కొంతమంది ఏమంటారంటే ఫ్యామిలీస్ కలవాలి తర్వాత ఇది అంటుంటారు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. అవును, నా వరకు వాళ్ళు బాగా కలిసి ఉండి వాళ్ళు ఉంటే సరిపోతుంది కదా అని, అవును. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా అని నాకు హ్యాపీ. అది సద్గురు ఒక వీడియోలో చెప్పారు, మా ఆవిడ పేరు ఒకటే తెలుసు నాకు, వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అని చెప్పారు. సద్గురు అంటారు. అవునా? ఒక వీడియోలో. అంటే నాకు అనిపించింది ఒక పెళ్లి చేసుకోవడానికి వీళ్ళిద్దరూ ఓకే అయితే చాలా మనకి ఫ్యామిలీస్ వరకు ఆలోచిస్తున్నావే అంటే అనిపించింది. అదే చెప్తున్నా, యాక్చువల్లీ అదే కదా. ఫ్యామిలీస్ కూడా ఉండాలి. అదే అదే డెస్టినీ అనేది ఒకటి ఉంటుంది కదా, నిజం, ఎలా అనేది అలా జరుగుతుంది అనమాట. కానీ ఒక్కొక్కసారి అయితే ఫ్యామిలీస్ కూడా కలిస్తేనే కదా రిలేషన్స్ పెరుగుతూ అవును, ఉండేది అవును, అని. అవును. కాకపోతే ఏంటంటే మా కోడళ్ళు ఇద్దరంటే ఫ్యామిలీస్ అంతా కూడా మనకి బాగానే అంతాను. ఉమ్, కాకపోతే శౌర్య వాళ్ళ అత్తగారు మామగారు కొంచెం ఏజ్డ్, ఉమ్, వాళ్ళకి మన తెలుగు రాదు, కానీ వాళ్ళ బ్రదర్స్ తోటి మనకి బాగానే ర్యాపో ఉంది, వాళ్ళ వదినలు అందరూ బాగానే ఉంటారు, కానీ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా మంచివాళ్ళు. అలాగే మా పెద్దబాబు కూడా గమ్మత్తుగా ఏంటంటే కన్నడ అమ్మాయి, ఆహా. వాళ్ళేమో గౌడాస్ వీళ్ళేమో షెట్టీస్. అచ్చా. కాకపోతే మా పెద్ద కోడలు వాళ్ళ పేరెంట్స్ కి తెలుగు వచ్చు, ఓకే. వాళ్ళు కన్నడ తెలుగు border లో ఉన్నారు, దానివల్ల వాళ్ళకి తెలుసు. సో వాళ్ళతో మాట్లాడుతూ అంతా బాగానే ఉంటుంది, ఫ్యామిలీస్ వరకు కూడా అందరూ బాగానే ఉంటారు. మనం దేంట్లో ఇన్వాల్వ్ అవ్వకపోతే ఉమ్, అంతా బాగానే ఉంటుంది. అది మన కోడలా మన కొడుకా కాదు, మన ఫ్రెండ్ అయినా ఎవరైనా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే ఏ డిస్టర్బెన్సెస్ రావు. మనం ఏదన్నా చెప్పాము అంటే ఎంత క్లోజ్ వాళ్ళకైనా ఇష్టం ఉండదు, అది అంతే. అడిగితేనే మనం ఒక మాట సలహా ఇచ్చినా కూడా అది కూడా problem అవుతుంది. అది కూడా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు అలాగే ఉంటున్నారు కాబట్టి మనం ఏంటంటే కనుక ఏదైనా ఒకటి నాకేమనిపిస్తుంది అంటే నేనేమంత తెలివైన దాన్ని కాదు. అవును. అంటే నాకు లోక జ్ఞానం అయితే అలా తెలియదు. కాదు, నా ఉద్దేశం ఏంటంటే ఇన్ని సినిమాలు మీరు అలా అలా పట్టి వర్క్ ఎలా చేయించారు నాకు బాగా అంటే తెలుసు కదా. బిజినెస్ అది వేరు, అడ్మినిస్ట్రేషన్ వేరు, అది వేరు, బయట ప్రపంచ లోక జ్ఞానం జ్ఞానం వేరు. ప్రపంచ జ్ఞానం వేరు. ఆ Correct. ప్రపంచ జ్ఞానం లేకపోవటం వల్లనే మనం కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నాం అంటాను. అది లేదు కాబట్టి ఇప్పుడున్న పిల్లలు చాలా మెచ్యూర్డ్ గా ఉంటున్నారు, నా కోడళ్ళు కూడా బాగా మెచ్యూర్డ్ గానే ఉంటారు, కాబట్టి ఎవరికి మనము ఏం అడ్వైస్ చెప్పాల్సిన చేసే పని లేదు. అంత స్టేజ్ లో నేను లేను. దట్స్ వెరీ నైస్. యాక్చువల్లీ మన పిల్లలకి మనం ఏం చెప్పలేకపోతున్నాం అవును. కరెక్ట్ ఈ చెప్పాలంటే రోజుల్లో ఈరోజు. నాకు 3 ఏళ్ళ పిల్లలకి 4 ఏళ్ళ పిల్లలకి చెప్పలేము కదా. ఎందుకు మా మనవరాలు ఉమ్, దానికి ఏదన్నా కానీ నచ్చకపోతే వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని కొరకటము గేరటమో చేస్తుంది.
నేను మామూలుగా ఈ ఫేస్ పిల్లలు కదా. చేస్తారు కదా, ఆ. ఐరి అలా చేయకూడదు అమ్మా, ఆ. అమ్మకి నొప్పి వస్తుంది కదా అంటే, ఉషా బాయ్, అసలు వెంటనే ఉషా బాయ్ అంటే వెళ్ళిపోతుంది. ఉషాబాయ్. ఉషానే, ఉషమ్మ అని చెప్పాడు. అదే. దానికి అంత పేరు రాదనమాట, అదే. అందుకని ఉషా అంటది. వాళ్ళ నా తాతగారిని మాత్రం తాత అంటది, ఈయన్ని నన్నైతే మాత్రం ఉషా అంటది. అని మీరు సూపర్ యంగ్ లా కనిపించారు, అందుకనే ఫ్రెండ్ లా పిలుస్తుంది. అందుకు నేను ఏమైనా చెప్తున్నాను అంటే దానికి అర్థమైపోద్ది. ఆ. అమ్మా నువ్వు మంచిగా ఉన్నావమ్మా, నువ్వు క్యూట్ ఉన్నావు అంటే ఇలా ఇంటది. ఆ. మనం ఏదైనా చెప్పడం నచ్చి- స్టార్ట్ చేసాం, నచ్చలేదు అనుకోండి, ఐడియా చేయకూడదమ్మా అని అన్నా స్టార్ట్ అంటే చేస్తే ఇంతే. ఉషా బాయ్ అని ఇంకా అసలు వెళ్ళిపోద్ది, మన అంక కూడా చూడదు అనమాట. So cute, really. నేను అంటాను, అమ్మా చిన్ని, మనం ఏదో మన అమ్మాయి ముద్దని అనుకుంటాం కానీ భయం వేస్తుందమ్మా, అలా ఏది తీసుకోకపోతే ఎట్లాగరా, చెప్పురా బాబు, నాకు భయం వేస్తుంది, ఇలా మాటినపోతే ఇప్పుడే ఎలాగా అంటే, అమ్మ చెప్తున్నానమ్మా, ఒక 3 years అయిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత దానికి అర్థం అవుతుంది అవును, అవును. అని. కానీ పిల్లలు మాత్రం చాలా చాలా షార్ప్ ఉన్నారు, వెరీ షార్ప్. మన దగ్గరికి వస్తారు కదా ఇక్కడ రెస్టారెంట్, 3 years 4 years పిల్లలు, నచ్చే పిల్లలు చక్క మాటలు చెప్తా. నేను టేబుల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు మాట్లాడుతా, తర్వాత నేను ఇంకో టేబుల్ దగ్గర ఎక్కడ ఉంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు వచ్చి, ఆంటీ ఫుడ్ సూపర్ అని చెప్పేస్తూ ఉంటారు. ఆంటీ కాదమ్మా, అమ్మమ్మ అని చెప్తూ ఉంటాను. అంటే పిల్లలు అంత షార్ప్ ఉన్నారు. ఇప్పుడు పేరెంట్స్ కూడా మన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు, ఏంటి మా పిల్లలకి చాలా నచ్చుతుందండి, ఇక్కడైతేనే తింటారు, ఇంట్లో అయితే గొడవ చేస్తారు అని వాళ్ళ కోసం ఎంతో తీసుకొస్తూ ఉంటారు అనమాట. ఇంత జర్నీలో కష్ట నష్టాలు చూసారు, అప్ అండ్ డౌన్స్ చూసారు, ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ హోటల్ ఇండస్ట్రీ కానీ, మీరు పెట్టుకున్న ఫిలాసఫీ ఏంటి? లేదా ఇప్పుడు అయ్యో మనం ఇంత మైనస్లో ఉన్నాం, వాళ్ళు ఏమనుకుంటారో మన గురించి, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో, లేదు ఈరోజు మనం ఎంత సంపాదించాం, 10 మంది మన గురించి ఏమనుకుంటున్నారో అని అనుకుంటారా? ఎవరేమనుకుంటే అంటే నా ఏజ్ అయితే నాకు తెలుసు అని అనుకుంటారా? నేనైతే అదే అనుకుంటాను. నేను నలుగురు గురించి ఆలోచించను. ఎందుకంటేనండి, ఇదైనా అంటారు, అదైనా అంటారు. అవును, అనేవాళ్ళు ఏదైనా అంటారు. సో అందుకుని మనం చేసేది, మనం ఎప్పుడూ కూడా ఏ పని చేసినా ఓకే, హడావుడిగా పనిలో వెళ్ళిపోయినా మన ఇన్నర్లో మనకి మనం ఆత్మ పరిశీలన అయితే నేను నా వరకు కంపల్సరీ చేసుకుంటాను. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు అనేది. నాకు ఏదన్నా తప్పు అనిపించినా, లేకపోతే కనుక నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, లేకపోతే వాళ్ళని గట్టిగా నేను మాట్లాడకుండా ఉండాల్సింది, లేదంటే నేను వాళ్ళతో అలా చెప్పలేదా, అది తప్ప అనేది నేను ఎప్పటికప్పుడు అది తెలియకుండానే నాకు వస్తుంది. ఉన్నప్పుడు నేను వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి నేను ఇట్లా అనుకున్నాను, ఇట్లా అని చెప్తూ ఉంటాను. అదేంటండి, నన్ను కావాలనుకునేవాళ్ళు, నాతో ఉండాలనుకునేవాళ్ళు, మిగతా వాళ్ళు ఎవరేమన్నా కానీ అసలు, ఎందుకంటే మనం ఏమి చేయలేము, వాళ్ళది మనం ఏం చెప్పి నమ్మించగలమండి ఏదైనా కానీ. సో నేనైతే మాత్రం 1000 మంది 1,00,000 మంది నాకు కావాలని అనుకోను. నన్ను నమ్మి నాతో ఉండాలి, నా లక్షణం నచ్చిన వాళ్ళు నాకు ఒక 10 మంది అయినా చాలు అని. ఆ దేవుడు అట్లా కొంతమందిని ఇచ్చాడు. అంతవరకు నా నైజం ఏంటి, నేను చెప్పేది హార్ష్గా చెప్పినా అదే కరెక్ట్గా ఉంటుంది అనేది. అది తప్ప ఒప్పో నాకు తెలియదు, కానీ ఏదైనా నేను స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాను. అంటే ఎవరన్నా ఇప్పుడు ఈవెన్ శౌర్య కోసం మూవీస్ కోసం వస్తుంటారు, చాలా మంది వస్తూ ఉంటారు, మా స్టోరీ ఏనండి అలా తిప్పించుకుని, ఓకే నా దగ్గరికి వస్తున్నారు కదా తిప్పించుకుందాము అనే కాకుండా, మేనేజర్ ఉన్నారమ్మా, అయినా మీరు ప్రొడ్యూసర్ ద్వారా హీరోకి కాల్ చేయాలి కదా, అది మీరు చూసుకోండి అమ్మా, నేను రెస్టారెంట్ ఫీల్డ్కి వచ్చేసాను అని ఓపెన్గా చెప్పేస్తాను. వాళ్ళు ఏంటి, కాదు మేడం మీరు ఒకసారి ఫోన్ చేయండి అంటారు. లేదమ్మా నేను తనలో ఇన్వాల్వ్ అవ్వను, అదంతా సెపరేట్ సెక్షన్ కదా, తను చూసుకుంటారని ఫస్టే చెప్తాను. అది వాళ్ళకి బాధ అనిపించినా ఇంకోటి చెప్పినా ఫస్టే క్లారిటీగా ఉండటం ఇష్టం కదా అని. అట్లా ఏదైనా కానీ ఓపెన్గానే చెప్తాను. అంటే ఒక రోజులో అమ్మ ఎలా ఉన్నావు, తిన్నావా, నీ ఆరోగ్యం ఎలా ఉంది అని ఒక కాల్ ఏదైనా చేస్తూ ఉంటారు ఆయన? యాక్చువల్గా పెద్ద బాబు అయితే రోజుకి 4-5 సార్లు చేస్తాడు. అదే ఇప్పుడైతే మాత్రం, అంతకుముందు చేసేవాడు ఎప్పుడును, ఇప్పుడైతే కూతురు మా మనవరాలతోటి కంపల్సరీగా చేస్తూ ఉంటాడు. నేనేమంటానంటే వాడితోటి, ఒరే నువ్వు మాట్లాడితే మాట్లాడావు, రేపు ఇది పెద్ద అయిన తర్వాత నువ్వు ఇన్నిసార్లు ఫోన్ చేసి చూపించావనుకో, నాన్న నువ్వు మాట్లాడు, ఈసారి నా మోషన్ చూపించి మాట్లాడమంటే నాకు ఓపిక లేదు అంటదేమో అని అంటానమాట. శౌర్య అయితే మాత్రం ఎప్పుడు డీసెంటేనండి. వాడు చిన్నప్పటి నుంచి కూడా నన్ను పెద్దగా డిస్టర్బ్ చేయడు, ఎప్పుడు బయటకు వెళ్ళినా ఇలా. ఇప్పుడు రోజుకి ఒకసారా లేకపోతే 2 రోజులకు ఒకసారా అనేది మాట్లాడుకుంటానే ఉంటాం, కానీ మాట్లాడితేనే ఉంది, మాట్లాడకపోతే లేదు అనేది శౌర్యకు ఉండదు అనమాట. వాడి ఇన్నర్లో ఎప్పుడు మేము ఉంటాం.
సో అందుకని కంపల్సరీగా అదే ఇప్పుడు మదర్స్ డేకే విష్ చేయాలి, లేకపోతే ఉమెన్స్ డేకే విష్ చేయాలి, లేకపోతే పుట్టినరోజుకే విష్, ఇట్లాంటి తను చాలా ప్రాక్టికల్, టూ ప్రాక్టికల్. నేను టూ ప్రాక్టికల్, నాకు నెక్స్ట్ 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 అన్నారు. సో అందుకు నేనంటే మాట్లాడటం అనేది ఒకసారి 3-4 సార్లు మాట్లాడచ్చు, ఒక్కొక్కసారి 3-4 రోజుల వరకు మాట్లాడకపోవచ్చు, అట్లా ఉంటుంది. పుష్కరు, జనరల్గా బయట నేను విన్నది ఏంటంటే ఫుడ్ ఇండస్ట్రీ చాలా కష్టం, 100 మందిని మెయింటైన్ చేయాలి, టైం ప్రకారం ఏ ఒక్కళ్ళు రాకపోయినా అంత ఈజీగా ఉండదు లైఫ్, అది సో మెంటల్ టెన్షన్ అండ్ ప్రాఫిట్స్ అంతగా ఏమీ ఉండదు అనేది నేను విన్నాను. ఇది మీ ఎక్స్పీరియన్స్ లో మీరు ఏం తెలుసు? అంటే యాక్చువల్గా చెప్పాలంటే మీరే ఇలాగ ఫస్ట్ అడిగినట్టున్నారు ప్రాఫిట్స్ అంతగా ఉండవు అనేది. ఏంటంటే కనుక నిజమే, అంతకు ముందు ఒక 10 years బ్యాక్ అయితే మాత్రం ఉన్నాయి అనుకుంటా బానే, ఎందుకంటే 50% 60% మిగులుద్ది అనేది. ఇప్పుడు ఏంటంటే మంది ఎక్కువైతే మజ్జిగ పలచబడుతుంది అన్నట్టు, రెస్టారెంట్లో అసలు గల్లీకి ఎన్ని ఉంటాయో మీకే తెలుసు, చాలా యూట్యూబ్ ఛానల్స్ లానే అయిపోయింది అది కూడా. సో ఎక్కువైపోయేటప్పటికి క్రౌడ్ అదే క్రౌడ్, వచ్చేటప్పటికి యాక్చువల్గా చెప్పాలి అంటే ఒక జోదం ఆడినట్టే ప్రతిరోజు. ఎందుకంటే ఇప్పుడు రెంట్ ఎన్ని చూసినప్పటికీ ప్రతిరోజు ఇవాళ వచ్చారా, ఓకే, బై గాడ్స్ గ్రేస్ భూవార స్వామి దయ వలన మనకేమీ ఇబ్బంది కలగలేదు, కానీ టెన్షనే ఉంటుంది ప్రతిరోజు. ఎందుకంటే ఏ రోజు ఎట్లా ఉంటుంది అనేది మనం చెప్పలేము. ఈ రోజు రావచ్చు, ఈ రోజు రాకపోవచ్చు. ఈ రోజు మనకి బిజినెస్ తగ్గింది అంటే రెంట్ తగ్గదు, శాలరీస్ తగ్గవు, ఎక్స్పెండిచర్ చాలా కాన్స్టెంట్ గా ఉంటుంది, అది ఫిక్స్డ్ కాస్ట్, ఇన్కమ్ మాత్రం ఉండదు అలాగా. అదొకటిను. మీరు చెప్పినట్టు ఏంటంటే అలాగే ప్రాఫిట్స్ ఎంత తక్కువ, మీరు చెప్పినట్టు ఒక్కళ్ళు రాకపోయినా చాలా గజిబిజి గందరగోళం అవుతుంది. అది అంటే మానాలను కాకపోయినా వాళ్ళకి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ హెల్త్ ప్రాబ్లం ఉండొచ్చు, ఏదన్నా అవ్వచ్చు. సో అలా జరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఇది కూడా నాకు దేవుడిచ్చిన వరంలాగా ఏంటంటే, మా వాళ్ళు ఎవరున్నా లేకపోయినా వన్ మ్యాన్ షో లాగా నేను ఎలా చేస్తుంటానో మా వాళ్ళు కూడా అలాగే చేస్తూ ఉంటారు. మనకి కిచెన్లో ఆ ప్రాబ్లం లేదు. అలాగే డైనింగ్లో కూడా మ్యాక్సిమం ప్రాబ్లం అంటే ఇక్కడ తక్కువైతే అక్కడ నుంచి మాదాపూర్ తక్కువైతే కుక్కట్, అట్లా ఏదో ఒకటి అడ్జస్ట్ చేస్తూ ఉంటాము. సో పెద్ద ఇబ్బంది అంటే ఇబ్బంది ఉంటుంది, పర్లేదు. నేను చాలా హోటల్స్ లో నేను చూస్తుంది ఏంటంటే ఫుడ్ చాలా వేస్ట్ అయిపోతూ ఉంటుందండి. ఇక్కడ జనరల్ గా ఫుడ్ వేస్ట్ అవ్వకుండా మీరు తీసుకునే జాగ్రత్త ఏంటి? అంటే మిగిలిపోయింది ఈ రోజున, ఆ ఫుడ్ మీరు ఎలా? ఒకటి ఏంటంటే మనం బల్క్ కుకింగ్ చెయ్యం, సో మనకి తగ్గేది తక్కువ. అంటే ఏంటంటే బల్క్ అంటే పప్పుచారు, మటన్ దాల్చా, బగారా రైస్, బిర్యానీ, ఇంతవరకే మనం బల్క్ చేస్తాం. ఓకే, మిగతా అంతా కానీ చికెన్ కానీ మటన్ కానీ ప్రాన్స్ కానీ ఇవి కూడా బల్క్ అంటే కనుక పప్పుచారు, దాల్చా అవనివ్వండి, బగారా ఏదైనా కానీ లిమిట్గానే చేస్తాం. అంటే మార్నింగ్ చేస్తాం, ఈవినింగ్ చేస్తాం. ఒకవేళ బాగా మిగిలితే ఒక 2 kgs అట్లాగా రైస్ అలా మిగులుతుంది. అది కూడా ఏంటంటే అది స్టాఫ్ కి పెట్టేస్తాం. సో అంత మనకి వేస్టేజ్ అనేది మాత్రం ఒక బిర్యానీ అయితే మాత్రం వేస్టేజ్ అయిపోతుంది, అది మనం ఏమి యూజ్ చేయలేం మరుసటి రోజుకి కూడా. సో అందుకని ఏంటంటే మాక్సిమం వేస్ట్ అవ్వకుండా ఉండటానికే నేను ట్రై చేస్తూ ఉంటాను. ఒకవేళ బిర్యానీ అయిపోయింది 10 కంటే మళ్ళీ వేయమండి, ఇంకా పలావ్స్ పెట్టేస్తాం. మన కుక్కర్ పలావ్ ఎలాగో ఫేమస్, కుక్కర్ పలావ్కి వేస్ట్ అయ్యేది ఏమి ఉండదు, అప్పటికప్పుడు చేయటమే. కరెక్ట్. సో అందుకని మిగతా పోల్చుకుంటే మాత్రం వేస్టేజ్ తక్కువే ఉంటుందండి. కాకపోతే వీళ్ళు జాగ్రత్తగా వాడేటప్పుడు రైతా కానీ దాల్చా సాసులు ఇవన్నీ ఎక్కువ పెట్టేస్తూ ఉంటారు టేబుల్ మీద. నేను అదే చెప్తూ ఉంటా, అసలు అన్నం పరబ్రహ్మ స్వరూపం, వేస్ట్ చేయొద్దు, కావాలంటే ఎంతైనా ఇద్దాము, కొంచెం పెట్టండి, మళ్ళీ అడిగితే మళ్ళీ ఇవ్వండి. ఎందుకంటే అది మళ్ళీ తీసుకెళ్ళి ఎవరికి సర్వ్ చేయలేము, తీసుకెళ్ళి డస్ట్బిన్ లో పడేయాలి. మా ఫుడ్ కోసమే అందరం కష్టపడుతున్నాము, అలా వేస్ట్ చేయటం అనేది వద్దు అని చెప్తూ ఉంటాను. కానీ అవి కొంచెం జరుగుతూనే ఉంటాయి. ఆనియన్స్, లెమన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి కొంచెం వేస్ట్ అవుతుంటాయి. కానీ ఎవరైనా ఈ హోటల్ ఇండస్ట్రీ పెట్టాలి రావాలని అనుకుంటే వాళ్ళకి మీరు చెప్పే ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? డూస్ అండ్ డోంట్స్. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో అయితే కొత్తగా ఎవరిని పెట్టద్దనే చెప్తారు. అంటే కొత్తగా పెట్టేవాళ్ళు, అంతేగాని ఆల్రెడీ ఉన్న వాళ్ళు బ్రాంచెస్ పెట్టుకోవటం అంటే ఓకే, ఎందుకంటే వాళ్ళకి దాంట్లో లోటుపాట్లు తెలుసు, ఆల్రెడీ వాళ్ళు ఆ కాన్ఫిడెన్స్ ఉండకపోతే పెట్టరు. కానీ కొత్తగా ఉన్న వాళ్ళు పెడితే దాని మీద నాలెడ్జ్ ఉంటే పెట్టచ్చు, కానీ లేదు అంటే మాత్రం కష్టంగా ఉందండి చాలా. అందులో ఇప్పుడు గ్యాస్ ఒకటి చాలా ప్రైస్ పెరిగిపోయింది, దాంతో పాటు అన్ని పెరిగిపోయినాయి అండి. ఈవెన్ ప్యాకింగ్ మెటీరియల్ కానీ ఆయిల్స్, అది లేదు. అసలు మీరు నమ్మరు, ఇప్పుడు ఆవకాయల సీజన్ కదా, ఆవకాయ కాయకొండం, ఉప్పు, కారం, నూనె, మెంతి పొడి ఇవి కొనడానికే తెలిసిన వాళ్ళకి ఇద్దాం అని ఆ కాన్సెప్ట్ చాలా ఏళ్ళ నుంచి ఉంది. ఎవ్రీ ఇయర్ ఇస్తున్నాను.
ఇయర్ లెక్కేస్తే 6 లక్షలు వచ్చింది లెక్క. అలాగే ఉందండి. జస్ట్ 50 ఆవకాయకి అవునవును. ఉప్పు కారాలు అన్ని అన్ని లెక్కేసుకుంటే పెరిగిపోయినాయి తెలియకుండానండి. మామూలు కాదండి. అంటే మీరు లెక్కేశారు కాబట్టి మీకు తెలిసిందండి. అవును. మామూలుగా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఒక 5 రూపాయలు 10 రూపాయలు పెరిగితే మీకేం పెద్ద అనిపించదు. కానీ మాకు లీటర్కి 10 రూపాయలు పెరిగింది అంటే మా పరిస్థితి చాలా ఏంటంటే అది huge చాలా కదా. చాలా చాలా huge. అట్లా నెయ్యి కానీ అన్ని టోటల్ పెరిగినాయండి. కాకపోతే మన దగ్గర ఉషా మల్టీస్ కిచెన్కి వచ్చే ఎవరైనా కానీ అసలు మనీ అని కానీ దేని గురించి కాదు, మనకి ఇక్కడ క్వాలిటీ ఉంటుంది, హైజీనిక్ ఉంటుంది, అవును. హోమ్ ఫుడ్ ఉంటుంది అవును. అన్న ఇదితోటే వస్తారు. కాబట్టి అసలు మనీ అనేది ఏంటి అనేది అసలు వాళ్ళు ఆలోచించరు. ఇంకా నాకు చాలా మంది ఏం చెప్తారంటే మీరు పెంచినా పర్లేదు కానీ ఇదే క్వాలిటీ మెయింటైన్ చేయండి, మీరు చేస్తారు కానీ మేము చెప్తున్నాము అని అంటే, అలా చేయలేని పక్షంలో ఉషా ముల్పూర్స్ కిచెన్ ఉండదు, క్లోజ్ అని చెప్పారు. అందుకే ఫ్రాంచైజీలు అడిగినా కానీ నేను ఇవ్వట్లేదు. నేను మెయింటైన్ చేసేంత కాలం క్వాలిటీ ఉంటేనే చేస్తాను, లేకపోతే లేదని చెప్తుంటా. అబ్సల్యూట్లీ. అంటే టోటల్ గా మూవీస్ నుంచి మీరు బయటకు వచ్చినట్టే అనుకోవచ్చా? అనుకోవచ్చు. అంటే మనం ఎప్పుడు ఏమీ చెప్పలేము కదా. ఇప్పుడు ఎలా ఉందంటే సోషల్ మీడియా చాలా ఫాస్ట్ గా ఉంది. ఇప్పుడు లేదు నేను చెయ్యను అని చెప్తాను అనుకోండి, రేపు తర్వాత ఏదైనా చేయాల్సి వచ్చింది అనుకో, వచ్చిన రోజున ఆ రోజు అలా అన్నారు కదా అంటారు. బిఫోర్ కరెక్టే. See what will happen we don't know అదే, exactly. మనం రేపు ఏం ఏం జరుగుతుందో అవును, చెప్పలేనప్పుడు. ఎందుకంటే అసలు ఇండస్ట్రీలోకి వస్తానని ప్రొడ్యూస్ చేస్తానని నేను అసలు కల్లో కూడా అనుకోను. మా అబ్బాయి హీరో అవుతాడని నేను అనుకోలేదు. అట్లాగే నేను ఇది రెస్టారెంట్ పెట్టి ఇంత సక్సెస్ అవుతుందని కూడా నేను అనుకోలేదు. ఏదో నా టైం పాస్కి అవుతుంది అనుకున్నాను. కానీ ఇంత ఒక బ్రాండ్ బిల్డ్ చేసే అంత పేరు ఇచ్చారు అంటే మాత్రం నేను అది ఎప్పుడు అందరికీ అదే చెప్తాను. ఆ బువారా స్వామి వల్లనే మీరు చూసారు కదా, అంతా లోపలికి ఉంది కదా మంది, అంత అన్ని ఆ రోడ్ లో ఒక 200 ఉంటాయి ఫుడ్ సెంటర్స్. చాలా ఉన్నాయి ఫుడ్ ఫుడ్ సెంటర్స్. సెంటర్స్ ఫుడ్ అంటే కోర్ట్ మీకు నేను అసలు చూసాను. ఎన్ని ఉన్నాయో బాబు అనుకున్నాను. కంటిన్యూ అన్ని దాటుకుని లోపలికి రావాలి అంటే ఓన్లీ ఉషా ముల్పూర్స్ కిచెన్ అంటేనే రావాలి, అంతేగాని ఆన్ ది వే వెళ్తూ అంత అలా సక్సెస్ చేశారు అంటే నేను దేవుడు తప్పితే ఇంకెవరు చేయగలరు అనేది నేను అనుకుంటాను. అంటే ఫంక్షన్స్ అవి కూడా క్యాటరింగ్స్ అవి అన్ని క్యాటరింగ్స్ ఉంటాయండి, అన్ని చేస్తాం మొత్తం అంతాను. అంటే మనకి రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు ఒక్కొక్కసారి 30 మెంబర్స్ 35 మెంబర్స్ కూడా చెప్తూ ఉంటారు, వాళ్ళకి కూడా చేస్తున్నాం అనమాట. ఎందుకంటే మనకి ఆ 35 మెంబర్స్ కి ఎవరు చేయట్లేదు, లేదంటే ఇంత క్వాలిటీ ఫుడ్ ఇవ్వరు అని మనం వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు. సో అందుకు నాకు తక్కువ మందికైనా మనం చేస్తున్నాం. అది మనకేంటంటే మనకు వచ్చే గెస్ట్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ కాబట్టి దాంట్లో మనకి ఎంత మిగులుతుందని కాకపోయినా కానీ అది మనకి దిల్సుఖ్ నగర్ వనస్థలపురం నుంచి కూడా మనకు పట్టుకెళ్తుంటారండి. అవునా? అంటే మాకు ఇక్కడ నుంచే పంపించండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటారు. చాలా మంది అట్లా తీసుకెళ్తూ ఉంటారు అంత దూరం నుంచి కూడా. ప్రతిరోజు పెళ్ళి ఉన్నట్టే ఇంట్లో. అసలు ఒక పెళ్లి కాదండి, మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి అట్లా అంతే. నిజం. ఇంకా కంటిన్యూ ప్లస్ మాకు టేబుల్ కి టాస్క్. ఇప్పుడు ఇన్ని టేబుల్స్ ఉన్నాయి కదా, ఎవ్రీ టేబుల్ కి వెళ్తూ ఉంటాను. అంటే నిజంగా 99% ప్రాబ్లం ఉండదండి. ఏదన్నా ఒక టేబుల్ ఉంటుంది, లేకుండా ఇప్పుడు మనము టేబుల్ మీద ఇంట్లో కూర్చుని 10 మంది భోజనం చేస్తుంటేనే డిఫరెంట్ అందరికి నచ్చదు. ఒక్కొక్కళ్ళు ఇలా అంటారు, ఒక్కొక్కళ్ళు అలా ఉంటారు. కానీ మాక్సిమం యూనివర్సల్ గా అందరికీ నచ్చుతాయి. ఏంటంటే ఆ కంప్లైంట్లు కూడా చాలా చిన్నవి. ఏంటంటే సాల్ట్ ఎక్కువైందో, తక్కువైందో, ఆయిల్ ఎక్కువైంది తక్కువైంది, స్పైస్ ఎక్కువైంది తక్కువైంది, లేకపోతే ఫ్లేవర్ గోంగూర ఉంది అనుకోండి ఎక్కువైంది అంటారు, కొంత తక్కువైంది అంటారు. అది చిన్న చిన్నవి నేను వెంటనే మళ్ళీ రీప్లేస్ చేస్తాము. అది రెగ్యులర్ గా వచ్చే వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు పర్ఫెక్ట్ గా చెప్పేసుకుంటారు, ఆ ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైనా జరిగినా వాళ్ళే, నేను చెప్పకుండా ఇంట్లో ఒక మదర్ని అడిగినట్టు మా స్టాఫ్ ని అడుగుతారు, వాళ్ళు తీసుకొచ్చేస్తుంటారు. సో చాలా హ్యాపీగా వెళ్తుంది బై గాడ్స్ గ్రేస్ ఇప్పటి వరకు. మీ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది పొద్దున్నే నుంచి రాత్రి వరకు అంటే ఏం చెప్తారు? స్టార్టింగ్ లో ఒక 1.5 ఇయర్ మాత్రం మార్నింగ్ 5కి వచ్చేసేదాన్ని, నైట్ 1:30కి వెళ్ళేదాన్ని. ఇంకా మధ్యలో గ్యాప్ కూడా ఉండేది కాదు, కంటిన్యూ. అంటే ఏంటంటే ఫ్రిడ్జ్లో క్లీన్ చేయటం దగ్గర నుంచి స్టవ్ క్లీన్ చేయటం అన్ని వాళ్ళకంతా మొత్తం హౌస్ కీపింగ్ వాళ్ళు ఉన్నా వీళ్ళందరూ ఉన్నా కానీ వాళ్ళతో పాటు నేను కూడా చేసేదాన్ని. అవును, మనకి పని తెలుసుంటే మనం పని చేయించగలుగుతాము. సో అందుకని కంటిన్యూ చేసేదాన్ని. తర్వాత ఇప్పుడు మొన్న ఒక 3 months 4 months కొంచెం నేను బ్యాక్ సిక్ అయ్యాను. సో డాక్టర్స్ ఏం చెప్పారంటే అంత ఓవర్ స్ట్రైన్ అయితే అవ్వద్దు, మీరు నలుగురికి చెయ్యాలి అంటే ఇంకో బ్రాంచ్ పెట్టాలన్నా మీ ఆరోగ్యం బాగుండాలి కదా అన్నారు. సో అందుకని ఇప్పుడైతే మాత్రం అంటే మార్నింగ్ 6:30 7కే ఫోన్ కాల్స్ స్టార్ట్ అవుతాయి.
కానీ నేను 8:30, 9కి వస్తాను. ఇప్పుడు 7:30, 8కి ఇంటికి వెళ్ళటానికి ట్రై చేస్తున్నాను. ఒక్కొక్కసారి అవుతుంది, ఒక్కొక్కసారి అవ్వదు. కాకపోతే వారంలో కనీసం ఒక 2 days అన్నా వెళ్ళటానికి ట్రై చేస్తున్నాను అనమాట. కొంచెం వెళ్ళి వాకింగ్ చేయటం కానీ అది కానీ కొంచెం హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తేనే నెక్స్ట్ ఫర్దర్గా మనం బాగుంటాము అనే ఉద్దేశం. అవును, నేను ఎందుకు అడిగానంటే ఇందుకే అడిగాను. 2 బ్రాంచ్లు మళ్ళీ ఇప్పుడు ఇంకొక బిజినెస్ మీరు ఇందాక అన్నా కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ అసలు? ఇంకా దేవుడు ఇచ్చిందేనండి కదా? మాత్రం. అదొకటి. అండ్ విమెన్ జనరల్ గా నెగ్లెక్ట్ చేసే ఫస్ట్ పాయింట్ అంటే వాళ్ళ హెల్త్. అదే. వీళ్ళు తినరు, అవును వీళ్ళ హెల్త్ వీళ్ళు పట్టించుకోరు. అవును సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడో ఒక 1 fine day మనం సిక్ అయిపోతాం. ఆ తర్వాత నో మనం పట్టించుకోవాలి, లేకపోతే ఎలాగాని మళ్ళీ కళ్ళు తెరుచుకుంటా అని అనుకుంటాం. కళ్ళు తెరుచుకుంటా- వారం రోజులు మళ్ళీ కుక్కతో అది. ఇప్పుడు అదే పరిస్థితి. అదే ఒక కదా. వారం అయితే సిన్సియర్ గా వెళ్ళిపోయా ఇంటికి 7:30, 8 కల్లాను. మళ్ళీ అవ్వట్లేదు. ఫుడ్ కూడా ఏంటి గమ్మత్ ఏంటంటే కనుక అదే మా వాళ్ళు అంటారు, మా ఫ్రెండ్స్, ఉషా నువ్వు అక్కడే ఇంత కదా చేస్తావు, ఉన్నావు, సలాడ్ అయినా తినొచ్చు కదా అని. ఎందుకు నా బ్రెయిన్ కి వెళ్ళదు, పని పని, తినాలి పని, కదా. పని, అవును, పని అని. అందులో దగ్గరుండి మనం అన్ని చేస్తామో తినాలని కూడా అనిపించింది. అసలు అనిపించదు. అవును. ఇంకెంతసేపటికి ఆ పని చేద్దామా ఈ పని చేద్దాం. ఒకవేళ తిందామని కూర్చున్నా వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు, మేడం అదొకటి అంటారు ఇదొకటి అంటారు. లేదు అంటే ఆఫ్టర్ 12 అయితే గెస్ట్ వచ్చేస్తుంటారు, వాళ్ళతో మాట్లాడటం అది సరిపోతుంది. ఇంకా నిజం నిజం. ఇంకా అలా టైం అయిపోతూ ఉంది. కానీ వన్స్ ఎస్పెషల్లీ విమెన్ వాళ్ళలో ఉన్న హార్మోనల్స్ ఇంబ్యాలెన్స్ భయంకరంగా ఉంటుంది. అవును. జనరల్ గానే ప్రతి నెల మనకు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అవును. ప్రతిరోజు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మన బాధ్యతలు తీరిపోయిన తర్వాత ప్రతి మహిళ కూడా లేడీ నేను ఇంకేం చేయలేను, ఇంకేం ఉందిలే లైఫ్ అని అనుకునే వాళ్ళ శాతమే ఎక్కువ. మీలాంటి వాళ్ళు యాక్టివ్గా నేను ఎందుకు చేయలేను, ఎస్ కమన్ వీఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్ అన్నట్టుగా చేసేవాళ్ళు పర్సంటేజ్ చాలా తక్కువ. సో విమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాధ్యతలన్నీ అయిపోయినా సరే మీరేం చెప్తారు? లేడీ అసలు ఎలా ఉండాలంటారు? ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళది ఉంటుంది, ఒక్కొక్కరికి ఒపీనియన్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఇప్పుడు వరకు పిల్లలతోటి అంతా అన్ని ఈ- బాధ్యతలే అన్ని సరిపోతాయి. అయిపోయినాయి కదా, ఆ, మనమంటూ ఇప్పుడు ఎంజాయ్ చేస్తాము ఆ. అని. కొంతమంది పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇప్పుడు బాగా ట్రిప్స్కి వెళ్తున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు, పిల్లలు హస్బెండ్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, అలా వెళ్తే కొంతమంది కిట్టి పార్టీస్ అని, లేదంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కవే. అవును. నా లాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు అంటే నాకు టెంపుల్స్ తిరుగుతారు. అది correct, అది correct. అది మాత్రం కరెక్ట్. అదొకటి తప్పితే నాకైతే ఎంతసేపటికి ఏంటంటే పని చేయాలి, పని పని పని. ఇప్పుడు ఒంట్లో బాగుండక ఇంట్లో ఏమన్నా ఒక్క పూట ఇంట్లో ఉంటే ఒక 1 hour అలాగా బానే పడుకుందామని ఉంటుంది కానీ అనుకుంటాను. తర్వాత పడుకుందామని అనుకుంటాను. ఆ తర్వాత అమ్మో నా వల్ల కాదని చెప్పేసి లేచి వర్క్ అన్నా చేస్తాను, అకౌంట్స్ వరకు. లేదు అంటే ఇంకొచ్చేస్తాను. అందుకని సో నేను చాలా గట్టిగా డిసైడ్ అయ్యిందంటే నాకు కాళ్ళు చేతులు అన్నీ బాగుండాలి, అంతా ఎప్పుడు వర్క్ చేయాలి అనేది నేను చాలా గట్టిగా స్ట్రాంగ్గా నమ్ముతాను అనమాట. నా వరకు అయితే మాత్రం అదే నాలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు కూడా కంపల్సరీగా అది లాభమా నష్టమా కాకుండా ఒక ప్యాషన్గా పెట్టుకొని మన కష్టం మనం పడితే 100% సక్సెస్ అయితే ఇస్తాడు భగవంతుడు. స్టార్టింగ్ నుంచి కూడా సేవింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తీసుకున్న జాగ్రత్త అంటే ఏం చెప్తారు? 0. అయ్యో నారాయణ, అయ్యో 0. సీరియస్లీ నిజం. ఇప్పటికీ ఇప్పటికి అంటే అదే చెప్తున్నాను కదా, మాకంటూ ఒక ఆలోచన అయితే మాత్రం ఉండదు, అది ఉండాలి కంపల్సరీగా. నేను ఇప్పుడు అందుకనే ఇప్పుడు మన ఉషా ముల్పురిస్ కిచెన్ కి వచ్చే ప్రతి వాళ్ళకి అంటే అందరూ కూడా నన్ను ఒక మదర్ లాగానో, సిస్టర్ లాగానో, ఒక కూతురు లాగానో అట్లా చాలా ఫీల్ అవుతుంటారు. యంగ్ జనరేషన్ కి అంటే వాళ్ళు ఇప్పుడే జాబ్ చేసి వచ్చే వాళ్ళు, అదే మ్యారేజ్ అయిన వాళ్ళకి వాళ్ళ ఇది నాకు అర్థమైపోతుంది కదా, వాళ్ళు నాతో మాట్లాడటం ఇష్టంగా ఉందా లేకపోతే ఎట్లా అనేది మనకు అర్థమైపోతుంది కదా. వాళ్ళు అన్నప్పుడు నేను ఆపుకోకుండా చెప్తూ ఉంటాను అనమాట. అంటే కంపల్సరీగా అంటే ఏంటంటే నేను ఒకటి చెప్తానమ్మా, మీరు అది మంచిగా తీసుకుంటే తీసుకోండి, అయ్యో చెప్పండి మేడం చెప్పండి ఆంటీ అంటారు. నేను చెప్తాను అమ్మ ఈ అమ్మాయితో ఏది కొనుక్కోవద్దు. అవునా? అయ్యో నారాయణ, నేను అదే చెప్తానండి, ఈఎంఐతో ఏది కొనుక్కోవద్దమ్మా. ఒక టీవీ కొనుక్కోవాలి, 1 లక్ష రూపాయలు అవుతుంది, 2 లక్షలు, నెలకి 10,000 అంతా ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. ఆ 10,000 మీరు 1 సంవత్సరం దాచుకోండి. ఓకే, మీరు చక్కగా తర్వాత కొనుక్కొని ఇంటికి తెచ్చుకోండి. ఒకటి ఈఎంఐతో కొనుక్కోండి, ఒకటి ఈఎంఐ లేకుండా కొనుక్కోండి. ఏదైనా ఒక ఫ్రిడ్జ్ అవని, వాషింగ్ మిషన్ అవని, మీ ఫీల్ మీకే డిఫరెన్స్ చూసుకోండి. అది వచ్చినప్పుడు మనం మొత్తం డబ్బులు పెట్టి మనం కొనుక్కుంటే ఉన్న ఫీలు, ఆ టీవీ అక్కడ చూస్తున్నా దీనికి ఈఎంఐ వస్తుంది అనేది మన మైండ్ లో ఇన్నర్ గా రన్ అవుతా ఉంటుంది.
సో ఇప్పుడున్న జాబ్ ఇప్పుడు ఇంత టెన్షన్ అందరూ పడటానికి ఏంటంటే ఏదన్నా సేవింగ్స్ చేసుకోకుండా ఈ క్రెడిట్ కార్డులు, ఈఎంఐలు ఇవన్నీ వాడటం వల్లనే ఇంత టెన్షన్, ఇంత మెంటల్ ప్రెషర్ అన్నీ అవుతున్నాయి అని నేను ఫీల్ అవుతాను. ఇదివరకు మన పూర్వకాలంలో ఎవరు కూడా వాళ్ళు ఉన్నంత వరకే తప్పితే ఒక అప్పు చేసి పెళ్లి చేయాలా, ఒక అప్పు చేసి ఇది చేయాలా అని లేదు. ఇప్పుడు వీళ్ళు లేదు, వాళ్ళు లేదు. మొన్న ఎవరు వాళ్ళు చెప్తున్నారు ఎక్కడోను, మీరు సినిమా వాళ్ళని ఎవరినన్నా చూసి లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళని చూసుకుని అట్లా మ్యారేజెస్ చేసుకోవాలని అనుకోవద్దు. చక్కగా మీ ఇంట్లో చక్కగాను ఒక పందిరిలాగా వేసుకుని లేకపోతే అలా చేసుకోండి. వాళ్ళకంటే అందరికి స్పాన్సర్స్ వస్తారు, వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు మీరు అట్లా చెయ్యొద్దు అని చెప్తున్నారు, చాలా మంది చెప్తున్నారు. కొంచెం అది మారితే కూడా బాగుంటుంది. నాకు కూడా ఇది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఎన్నో చూస్తున్నాం అండి, మనము వెళ్తున్నాం చెప్పాలంటే యాక్చువల్ గా మ్యారేజెస్కి వెళ్తున్నాము. నిజంగా టు బి హానెస్ట్ ఎంతమంది మనం పొద్దున్నే వాళ్ళ పెళ్లి టైంకి ముందు నుంచి వెళ్ళి అయిపోయేదాకా ఉన్న వాళ్ళు ఎవరు ఉంటున్నారు? మనం కూడా ఉండం. మన గ్యాంగ్ ఏదో ఒక 4, 5, 10 మంది వెళ్తాము. మనం ముచ్చట్లాడుకుని మనం ఫోటోలు తీసుకుని వెళ్ళి అక్షంతలు ఒక 5 నిమిషాలు నుంచి వేయడానికి కష్టపడి వేసేసి వస్తున్నాం. అది కాకుండా మన అనుకున్న 10 మంది అవని 20 మంది అవని పొద్దున్నే మన పనుల్లో చక్కగా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి పూజ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని అయిపోయేంత వరకు హ్యాపీగా 4 రకాల భోజనాలే ఉండొచ్చు. తృప్తిగా కలిసి భోజనం చేసి మాట్లాడుకుంటే ఉన్న తృప్తి దీంట్లో ఏముంటదండి? ఎక్సలెంట్ చెప్పారు. నిజంగా అంటే ఎంతమందిని పిలిచేమనేది కాదు అక్కడ ముఖ్యం. అసలు ఎవరికి మనం మర్యాద చేయకుండా ఉండే వాళ్ళని మనం పిలవాలి. అంటే మన ఇన్నర్ పీపుల్ ని పిలవాలి. కరెక్ట్. మాకు ఇలా మాట్లాడలేదు, ఇలా పెట్టలేదు, మాకు ఇలా చూడలేదు, పట్టించుకోలేదు అని పట్టించుకునే. ఎందుకంటే ఎవరి వాళ్ళు పెళ్లిళ్ళు చేసేటప్పుడు చాలా మైండ్ లో రన్ అవుతూ ఉంటాయి. రన్ అవుతున్నప్పుడు వచ్చిన వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలా అనేది వాళ్ళకి కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియకపోద్ది. ఈ వెళ్ళిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వెళ్ళాము పట్టించుకోలేదు, వీళ్ళు తప్పు లేదు. దానికన్నా నాకైతే మాత్రం చాలా అలా అయితే మాత్రం అనిపిస్తుంది. నేను చాలా మందికి నాకు తెలిసిన వాళ్ళకి నేను చెప్తూ ఉంటా, కానీ ఎవరికి అనుభవం అయితేనే కానీ. ప్లస్ ఒకటమ్మా, ఇప్పుడు అంత గ్రాండ్ గా చేసిన చాలా పెళ్లిళ్ళు డైవర్స్ అయిపోతుంది. దాని బదులు ఏంటంటే ఒక 5 years అయిన తర్వాత చక్కగా మీరు కలుసుకుని 5 years యానివర్సరీ చేసుకోండి. అది బాగుంటుంది అని నాకు ఫీల్ అవుతున్నా. ఎవరైనా పెళ్లికి అనేది కంపల్సరీ అప్పులు చేయాల్సింది. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు చేస్తున్నారు. అది చేసిన తర్వాత పెద్దలు ఊరికనే చెప్పలేదు, 10 మంది ముందు తలదించుకుని ఉంటే తర్వాత మనం తలెత్తుకుని తిరగచ్చండి. ఇలా పెళ్లి చేస్తాడు అంటారు, ఒక రోజు అయిపోతుంది. కానీ తర్వాత మనం హ్యాపీగా ఉంటాం కదా, అట్లాంటివి చేసుకుంటే బాగుంటుంది అని నేనైతే మీరు ఖర్చు పెట్టేది పోనీ పిల్లకో పిల్లాడికో ఇవ్వండి, వాళ్ళకి సేవింగ్స్ ఉంటాయి, వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. మనం ఏదో 10 మందికి గొప్ప చూపించుకోవాలి, లేకపోతే ఓకే డబ్బులు ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు అండి, తప్పలేదు. ఎందుకంటే వాళ్ళు ఆ డబ్బుల్ని ఎలా ఖర్చు పెట్టాలా అనేది ఉంటుంది కాబట్టి. కానీ వాళ్ళని చూసి డబ్బులు తక్కువ ఉండి అప్పు చేయటం అనేది కరెక్ట్ కాదని నేనైతే నిజం 100% కరెక్ట్. ఎందుకు బొబ్బట్లు ఎప్పుడు దొరుకుతాయి మీ హోటల్లో చెప్పండి? బొబ్బట్లు మనం పెట్టామండి. అదే చెప్తున్నాను కదా, అందరి దగ్గర దొరికే మన దగ్గర దొరకవు. మన దగ్గర ఇప్పుడు నూజిబిడి చిన్న రసాలు మ్యాంగో జ్యూస్ అండి, మామిడి పళ్ళు జ్యూస్ చాలా చాలా బాగుంటుంది. మీరు మజ్జిగ మాత్రం సూపర్. అలాగే ఇప్పుడు నేను మ్యాంగో జ్యూస్ ఇస్తాను, అది కూడా చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు 3 years నుంచి పెడుతున్నాము. ఎప్పుడు నాకు జనవరి నుంచి అడుగుతున్నారు ఎప్పుడు వస్తాయని. నేను చేయలేను కదా, కదా, అవి ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు మ్యాంగో జ్యూస్ చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అందులో ఉష గారి మెంటాలిటీ ఏంటంటే ఇది నిలవబెట్టిన తర్వాత ఇద్దాంలే ఇవి ఉండదు. అప్పటికప్పుడే అంటే మనం ఆలోచిస్తాం కదా, ఇంట్లో మన పిల్లల కోసం, ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఆలోచిస్తాం. అయ్యో అలా పెట్టకండి అని. అందుకే ప్రాఫిట్ ఎక్కువ మిగిలిందనమాట యాక్చువల్ గా. నిలవ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే నిలవ బాగానే ఉండేది. బేసిక్ గా ఆవిడ మెంటాలిటీ ఏంటంటే నిలవ ఉంచరు, ఫ్రెష్ గా అప్పటికప్పుడు ఉండి అలా వడ్డించాలని అనుకునే మనిషి. ఎందుకంటే నేను చూసా కళ్ళారా, నాకు బాగా గుర్తు. అంటే అప్పుడు బిజినెస్ అదే ఎప్పుడు అనుకున్నా బిజినెస్ పనికొస్తారని అనుకుంటూ ఉండేది. ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే నా కాస్ట్ కటింగ్ కూడా చాలా పెరుగుతుంది. అయితే మిగతా వాళ్ళందరూ అదైతే కరెక్ట్ కాదు, అది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూగా కరెక్ట్. నేనేమంటానంటే ఓకే బిజినెస్ నాలా చేయమని నేను ఎవరికి చెప్పను. రూపాయి తగ్గినా పర్లేదు, నమ్మకం ఆరోగ్యం చాలా ఆరోగ్యం. నేనైతే మనల్ని నమ్ముకుని చాలా ట్రస్ట్ చేసి వస్తారు. నిన్న వచ్చాము, ఇప్పుడు వచ్చాము, లేకపోతే వారంలో 3 సార్లు వచ్చాము, ఫ్యామిలీస్తో వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ప్లస్ మనకి నేను చాలాసార్లు చెప్పాను,
కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకునే వాళ్ళు, లేకపోతే హార్ట్ ఆపరేషను, ఇట్లా డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా మన దగ్గర, అంటే ఎక్కడెక్కడ ఓల్డ్ నుంచి హైదరాబాద్ వచ్చి చేయించుకుంటారు కదా, మన దగ్గర ఫుడ్ తింటారు, ఎందుకంటే ఇంటి ఫుడ్ లాగా ఉంటుంది అని. సో వాళ్ళందరూ అంత నమ్మకంగా వచ్చినప్పుడు నాకు ఇంకా రోజు రోజుకి రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతుంది. ఎవ్రీ టేబుల్ దగ్గరికి నేను అంత ధైర్యంగా తిరుగుతున్నాను అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. యు ఆర్ సో ట్రాన్స్పరెంట్. నిజం అబ్సల్యూట్లీ. ఇప్పుడు దీంతో పాటు నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ ఏంటంటే, ఇప్పుడు చీరలు పెడుతున్నారు, అవి ఎలా తీసుకొస్తారు మీ టేస్ట్ ప్రకారం, అవి కూడా సూపర్ గా ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే ఇప్పుడు అది కూడా టాస్క్ లాగానే ఉంది, ఎందుకంటే ఆన్లైన్ లో పిచ్చిగా వచ్చేస్తున్నాయి అసలు. అంటే కొన్ని బాగుంటున్నాయి, కొన్ని మెటీరియల్ బాగుండట్లా, కానీ ఏంటంటే ఆన్లైన్ లో విపరీతంగా వస్తున్నాయి. మనం పెట్టేది కొన్ని అయినా కానీ యూనిక్ గా పెట్టాలి, కొంచెం బాగుండాలి అని అనుకుంటున్నాము. అది కూడా మన డెస్టినీ, భగవంతుడి సెలక్షన్ చాలా బాగుంటుంది ఆ విషయం. అది అందరూ అడుగుతూ ఉన్నారు, సర్లే ఓకే అది కూడా చేద్దామా అనేది ఉంది. భగవంతుడు ఎంతవరకు మనకి అనుగ్రహిస్తే అంతవరకు మనం తీసుకోవటం. ఓకే ఇది సక్సెస్ అయింది, అది స్టార్ట్ చేస్తున్నాం అంటే ఒక రకంగా భగవంతుడు అయితే నాకు సక్సెస్ నే. ఇప్పుడు చెలో ప్రొడ్యూస్ గా చేసి నేను మంచి హిట్ చేసాను. మూవీ ఇండస్ట్రీలో కూడా ఒక మంచి ఇదే మనం హిట్ చేసాం. అలా ఇండస్ట్రీకి ఇక్కడికి వచ్చాము, ఫుడ్ ఇండస్ట్రీ, ఇది కూడా సక్సెస్ అయింది. అదే ఇది భగవంతుడి బ్లెస్సింగ్స్ తోటి. అట్లాగే క్లాత్ బిజినెస్ కూడా బాగుంటుంది అని అనుకుంటున్నాము. ఏమైనా మీ కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలం భగవంతుడు మీకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ టేస్ట్ నాకు తెలుసు, మీ మనసు నాకు తెలుసు, కానీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీరు ఒక రూపాయి మిగిలాలని అనుకోరు. అదొక్కటే ప్రాబ్లం ఇక్కడ. పోన్లేదు, ఒక రూపాయి మిగిలిపోతే ఏమైంది, వాళ్ళు మంచి ఫుడ్ పెట్టామన్నట్టు ఉంటుంది మీదంతా. అది అంటారు, ఇప్పుడు నువ్వు సేవింగ్స్ చేయి ఉషా అంటారు. ఇదేదో అంటే పుట్టుకతో వచ్చింది పొడకలతో మనం అనుకున్నా మళ్ళీ తర్వాత అంతకుముందు మన జీన్స్ వచ్చేస్తూ ఉంటాయి కదా, అట్లా జరుగుతుంది. సరే భగవంతుడి డెస్టినీ ఎలా ఉంటే అట్లా జరుగుతుంది. ఇప్పుడు ఎందుకు మీరు సేవింగ్ చేసినా చేయకపోయినా ఇంకా మీకు ఏం కావాలని చెప్పండి. చీరల మీద ఉంటుందా, మీకు నగల మీద ఉంటుందా? చెప్పరు కదా, నాకు యాక్చువల్గా చిన్నప్పటి నుంచి గోల్డ్ మీద వాటి మీద ఏముండదు, బట్టల మీద ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉంది. అంటే నీట్ గా ఉండాలి అనేది ఉంది, కానీ గమ్మత్తుగా ఒక 2-3 years నుంచి దాని మీద పోయింది. ఎందుకు నువ్వు హ్యాపీగా చక్కగా మామూలుగా అసలు ఎంత ఉండాలనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు అనుకోకుండా దాంట్లోకి వెళ్తున్నాను కాబట్టి కొంచెం మళ్ళీ తప్పదు. కానీ ఇప్పుడు ఇన్నర్ గా అయితే మాత్రం బాగా ఏంటంటే ఒక మంచి ఫుడ్ పెట్టాలి. ఇప్పుడు కోరికలు అంటే ఇంకా అయిపోయింది, ఏజ్ అయిపోయింది, 60 వచ్చేస్తుంది. అందుకని ఒక మంచి ఫుడ్ అందరికి మంచిగా నాకు ఒప్పుకున్నంత వరకు పెట్టాలి. అట్లాగే ఇప్పుడు అంతా ఉన్న బిజీ ఇదిలో మనం ఏంటంటే కనుక ఒక మంచిగా టేస్ట్ ఇష్టపడుతున్నారు కాబట్టి మన టేస్ట్ నచ్చిన వాళ్ళకి ఒక మంచి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఇవ్వాలి అని ఉంది. ఇంకా భగవంతుడు అనుగ్రహిస్తే ఇంకా చాలా చెయ్యాలని ఉంది. మీ దగ్గర స్వామీజీ చెప్పారు కదా, ఆయన ఇస్తారు మీకు. అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు కాదు, కానీ నాకు ఒక 30 years నుంచి, అంటే పిల్లలు చిన్నప్పటి నుంచి ఒక 2 అనుకునేదాన్ని. అప్పుడు ఈ ఫుడ్ ఇండస్ట్రీ, ఈ బట్టలది అది లేదు. అప్పుడు ఏమనుకునేదాన్ని అంటే ఒక ఆర్ఫనేజ్, ఒక సీనియర్ సిటిజన్ చేయాలి అనేది అప్పుడు నాకు 35 years కింద ఉండేది. కానీ అది పక్కకి వెళ్ళిపోయింది, ఇది వచ్చింది. భగవంతుడు అనుగ్రహిస్తే సీనియర్ సిటిజన్స్ అయితే మాత్రం పెట్టాలని ఉంది. మరి ఏం చేయగలుగుతాను అనేది తెలియదు, ఎందుకంటే ఇప్పుడు అందరూ బిజీ అయిపోయారు కదా. అంటే వేరే సీనియర్ సిటిజన్స్ అంటే ఇప్పుడు మనం అపార్ట్మెంట్స్ లో గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నాం, సేమ్ అట్లానే. ఎందుకంటే మనకంటూ తోడుగా ఉండే వాళ్ళందరూ మనలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా. పిల్లలందరూ ఎవరి పనుల్లో వాళ్ళు, అంటే స్టేట్స్ లోనే ఉండక్కర్లేదు, వాళ్ళు బెంగళూరులో ఉండొచ్చు, ఢిల్లీలో ఉండొచ్చు, లేకపోతే ఇంకో ఊర్లో ఉండొచ్చు. ఎవరి పనులు వాళ్ళకే ఉంటాయి. వాళ్ళ పిల్లల్ని వదిలి మన దగ్గరికి రావాలంటే వాళ్ళ ప్రపంచం వాళ్ళది, వాళ్ళ బాధ్యతలు వాళ్ళవి. సో మనం వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మనం చక్కగా అందరం కలిసి చక్కగా యోగా, లైబ్రరీ, చక్కగా వాకింగ్ ఇవన్నీ చేసుకుంటే నాకు బాగుంటుంది, నాతో పాటు ఉన్న వాళ్ళకి బాగుంటుంది కదా. చేయాలి అంటే డబ్బులు ఉండాలి, ఇన్వెస్ట్ చేయాలి, అదంతాను అదొక నెక్స్ట్ ప్రొసీజర్. అనుకున్నది డెఫినెట్ గా అవుతుంది. భగవంతుడు మీకు అంత శక్తి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. యాక్చువల్లీ మోస్ట్ ఇంపార్టెంట్. మీతో చేయడం చాలా ఇష్టం. అప్పటి నుంచి అనుకుంటుంటే ఇప్పుడు కుదిరింది. అవును, అసలు ఎన్ని ఇయర్స్ అది 2018. అదే కదా, ఇదేంట 16 సంవత్సరాలు 8 years. 8 years అయింది. ఫోన్ లో మాట్లాడుకోవడం మొన్న లాస్ట్ కూడా చేద్దామని అనుకుంటే ఏదో పోస్ట్ పోన్ అయింది. అందుకనే యాక్చువల్ గా నేను ఇంకో
వాళ్ళకి కూడా ఇంటర్వ్యూ అని చెప్పాను నేను. అవునా? వాళ్ళది 10:30 ఇప్పుడు 11:30కి ఓ మా- కొంచెం చేసి అవునా? ఫస్ట్ మీరు కానీ చేద్దాం. Thank you. ఇంకా అలా Thank you so much, అయిపోతుంది. really. ఎందుకంటే రేపు మళ్ళీ సండే బిజీ ఉంటుంది, అవును, అవును. ఇంకా అట్లాగే అయిపోతుంది. సూపర్ సూపర్. Okay థ్యాంక్ యూ అండి. సో మచ్ Okay వన్స్ అండి. అగైన్ అండి. Okay, థ్యాంక్ యూ okay. థ్యాంక్ యూ. ఇందాక చెప్పాను కదా మీకు, వచ్చిన వెంటనే ఒక ఆవు దూడ ఉందని చెప్పని, ఇదే అనమాట. ఇది యాక్చువల్లీ సెలెక్షన్ ఇదే అన్నాను కదా, మీరు సూపర్ సెలెక్షన్ మీద. అది భగవంతుడు నిజంగా ఈ ప్లేస్ లో నేను మంచిది కావాలనుకుంటే అదే అట్లా ఇచ్చాడు నిజంగా. అంటే గృహప్రవేశానికి మనం అవునవును. ఆవు దూడను మనం లోపలికి అవును, చేస్తాం కదా, అది అవును. ప్రతిరోజు మీ గృహప్రవేశం అంతే అంతే, అందుకనే ఇది టచ్ చేసే నేను లోపలికి వెళ్తాను. అవును, అంతా. చూసాను ఇందాక నేను చూసాను. చాలా చాలా మంది నెంబర్ ఉంది కదా, అది ఆ. చాలా మంది అడిగి తీసుకున్న అవునా? వాళ్ళు ఉన్నారు చాలా. కాదు, అడగచ్చా ఇది ఎంత కొన్నారు అప్పుడు యాక్చువల్ గా? గుర్తులేదు అది అంటే చాలా మంది అంటే నెంబర్ ఇచ్చాను నేను కనుక్కుంటా. Sure, sure. నాకు నిజంగా గుర్తులేదు. అయ్యో పర్వాలేదు. అన్ని తీసుకున్నాను కదా, అప్పుడు అది ఓహో, తీసుకున్నాను. ఇవి కూడా ఇవన్నీ అక్కడే తీసుకున్నారా? అక్కడే వాళ్ళకి ఇచ్చి చేయించాను. అంటే మనం ఫోటోస్ సెలెక్ట్ చేసి ఆ. వాళ్ళకి ఇచ్చి ఫ్రేమ్స్ చేయించాను అనమాట. ఓహో, ఓకే. ఇక్కడ మీకు ఫోటోస్ చూపిస్తారండి. మనం సెలెక్ట్ చేసాము, వాళ్ళు చేశారు. ఓకే ఓకే. సావిత్రి గారు, జమున గారు. సో ఇక్కడ అమితాబ్ బచ్చన్ గారు, రాజ్ కుమార్ గారు. రాజ్ కుమార్ గారు. ఓహోహో. కానీ ఈ ఫోటోలు ఎక్కడి నుంచి కలెక్ట్ చేశారండి బాబు? దానికే చాలా టైం పట్టింది యాక్చువల్ గా చెప్పాలంటే. ఒక 2 months అసలు సెట్ చేసి అంటే మళ్ళీ కాంబినేషన్ ఉండకూడదు కదా, అంటే అలా ఇంతకు ముందు చూసామే అన్న ఫీలింగ్ ఎక్కడ లేదు యాక్చువల్లీ. సావిత్రి గారు, జమున గారు, మీరు ఇచ్చి వాళ్ళకి వాళ్ళు చేయమంటే వాళ్ళు చేసి. అవునా? ఓహో, సౌండ్ బాబు గారు, కృష్ణ గారు. కానీ ఇదంతా మీదే సెలక్షన్? అంత ఇదేమో కృష్ణదాస్ గారు. ఇది కూడా దీనికి కూడా కృష్ణదాస్ గారికి ఇంకో కాంబినేషన్ పెడదామంటే అసలు ఏది దొరకలా, ఇంకా అందుకుని ఇది పెట్టాం, ఇది బాగుంటుంది కదా అని. కానీ ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క కళాఖండంలా ఉందండి. అందుకని అంత టైం పట్టింది నిజంగా. అది అసలు చాలా మంది ఇక్కడ ఫోటోస్ దిగుతుంటారు. నిజం నిజం. అసలు వీళ్ళిద్దరి కాంబినేషన్ సూపర్. అసలు నిజం. అసలు అంటే వచ్చిన వాళ్ళు కొంతమంది చాలా మంది సేమ్ అవే యాంగిల్స్ తోటి ఫోటోలు దిగుతుంటారు. అంటే ఈ యాంగిల్ ఆ యాంగిల్ అట్లా అనమాట. అదే ఫ్రెండ్స్ వస్తే కనుక అట్లాగా వైఫ్ అండ్ హస్బెండ్ అలా వచ్చినప్పుడు అట్లా తీసుకుంటారు. ఇది మన ఫుడ్ కి సంబంధించి ఫుడ్ పెట్టేసారు. చిరంజీవి గారు, నాగార్జున గారు మామూలు కాంబినేషన్. అసలు జయప్రద గారు అసలు బాగా అప్పుడు మంచి ఏజ్ లో ఉన్నప్పుడు. నిజం నిజం. అసలు ఇది కూడా ఏంటంటే మన దగ్గర లేని వాళ్ళు ఇక్కడ ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటే ఫ్రేమ్ లో మనకి దొరకటం. సౌందర్య శ్రీదేవి గారు కాంబినేషన్ రేర్ కాంబినేషన్. ప్లస్ వాళ్ళిద్దరిని పెట్టడానికి కూడా వాళ్ళిద్దరు ఇప్పుడు లేరు కదా, మళ్ళీ వేరే అసలు అట్లా చాలా బాధాకరమైంది. ఈవెన్ వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు కూడా రేర్ కాంబినేషన్. మీరు మామూలుగా పెట్టలేదండి. అందుకనే డిఫరెంట్ గా ఫ్రెండ్స్ వస్తే ఇట్లా తీసుకుంటారు. నిజం. లేదు అంటే కనుక వైఫ్ అండ్ హస్బెండ్ కానీ అలా ఫ్రెండ్స్ కానీ అలా వస్తే అట్లా ఫోటోలు తీసుకుంటూ ఉంటారు చాలా. దట్స్ వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అంతా చూపించినందుకు. సరదాగా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సో మచ్ అండి. థ్యాంక్ యూ.